శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్స అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఉంది. మనకు రూపాయి కూడా రాదు. ఈ రోజు పోతే రేపు గవర్నమెంట్లో వాళ్ళు నిబంధనలు అధికారులు కూడా మన చూడాల్సి ఆడేస్తారు. జరుగుతున్న పరిష్కారం ఈరోజు జరగాలి, ఇప్పుడే జరగాలి, జరిగిన వాళ్ళు కూడా జరగాలి. వినిపిస్తున్నారు వాళ్ళు వస్తారు. కోటి రూపాయలు ప్రాణం వస్తుందా అమ్మాయి చేస్తుందా జీవితాలు పచ్చిపోయినా ఎక్కువ జీతం నగం ఆ నగాలు వేస్తారు. అదే దాని బిడ్డకు వస్తే వస్తుంది అక్కడికి రమ్మన్నారు. అక్కడికి రావాలి. మనకు కావాల్సింది మేడం కాదు, ఆమెకు కావాల్సింది ఫైనాన్స్ మ్యాటర్. ఇప్పుడు మేడం ఇయ్యాల ఉంటా, నేను ఉంటా, ఇయ్యాల పోతా, రేపు పోతా. అమ్మ బీద కుటుంబం ఉన్నది, చిన్న వయసు, కొన్ని మినిమం 1 year దాకా కోల్పోలేదు. గవర్నమెంట్ మా డీసీ గారు కానీ, ఈఎస్ గారు, మన కమిషనర్ తోని, ఎక్సైజ్ మినిస్టర్ తో కానీ మాట్లాడి ఎడ్యుకేషన్ మినిమం ₹1 కోటి పైన వస్తేనే వాళ్ళు చేయడితేనే ఎంత దొక్కాడుతుంది. వాళ్ళు మొసరా ప్రాపరు, వాళ్ళు కూరగాయలు చిన్న మసాలాలు అమ్ముకుంటా పడతారు. మీద కుటుంబం మినిమం లేబర్ పెట్టుకున్నా, ఒక అటెండర్ పెట్టుకున్నా మినిమం 5,000 కావాలి. ఆ పరిస్థితి కండిషన్ ఇప్పుడు చెప్పిన 12 తర్వాత చెప్తాను. అప్పుడు నేను పొద్దున పోయినప్పుడు బొమ్మలు ఉండే ఆ మసాలా 12 గంటల తర్వాత మొత్తం చేస్తాను. మీ మీడియా ద్వారా నేను గవర్నమెంట్ కోరుకునేగా మన ఎక్సైజ్ మినిస్టర్ కానీ, మా కమిషనర్ కానీ వాళ్ళకి ఆర్థికంగా ₹1 కోటి వరకు ఎస్బీఎస్ ప్రకటించాలన్నా మనది.